ఇరాన్ పీలికలైపోయింది. వారి సైన్యం కథ ముగిసింది. ఇక వారు కోలుకోలేరు. ఇవి కొన్ని గంటల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు. కానీ ఆ మాటల వేడి తగ్గక ముందే ఇరాన్ తన అసలు దమ్ము ఏంటో ప్రపంచానికి చూపించింది. ట్రంప్ మాటలను తుత్తునియలు చేస్తూ ఇజ్రాయెల్ గగనతలంపై ఇరాన్ నిప్పుల వర్షం కురిపించింది. వేల సంఖ్యలో క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ కవచాలను చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఇది కేవలం దాడి కాదు, ఇది పశ్చిమాసియాలో ఇస్లామిక్ రిపబ్లిక్ గర్జన అంటున్నారు నిపుణులు. ఇవాళ అసలేం జరిగింది? ట్రంప్ అంచనాలు ఎందుకు తప్పాయి? ఇరాన్ దగ్గర ఉన్న ఆ బ్రహ్మాస్త్రాలు ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. బుధవారం ఉదయం వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఒక ప్రకటన చేశారు. అమెరికా దాడులతో ఇరాన్ సైనిక శక్తి స్తంభించిపోయిందని, తమ లక్ష్యం నెరవేరిందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇరాన్ ఆర్మీ వ్యూహం వేరేలా ఉంది. ట్రంప్ ప్రకటన ముగిసిన కొద్ది నిమిషాల్లోనే టెహ్రాన్ నుంచి క్షిపణుల ప్రవాహం మొదలైంది. టెల్ అవీవ్, హైఫా వంటి కీలక నగరాల మీద ఇరాన్ తన పదునైన క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ గర్వపడే ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా ఈసారి చేతులెత్తేసింది. టెహ్రాన్ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం మా సైన్యం నాశనం కాలేదు, ఇంకా పదును పెరిగింది అని ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ కవచం ఐరన్ డోమ్ను కూడా ముప్పు తిప్పలు పెడుతూ ఈ మిస్సైల్స్ దూసుకెళ్లాయి. ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్ వేగం చూసి పెంటగాన్ కూడా షాక్ తింది. అంటే ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ నాశనం కాలేదు, దెబ్బతిన్న సింహంలా మరింత పగతో తిరిగొచ్చింది. అసలు ఇరాన్ దమ్ము ఏంటి? అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కూడా ఎదిరించే ధైర్యం ఎక్కడిది? ఇరాన్ దగ్గర ఉన్నది సాదాసీదా ఆయుధాలు కావు. భూగర్భంలో కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన మిస్సైల్ సిటీలు ఉన్నాయి. అక్కడ వేల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ ఒక్కటే యుద్ధం చేయడం లేదు. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హూతీలు, సిరియా, ఇరాక్లోని మిలీషియా గ్రూపులు, ఇవన్నీ ఇరాన్ చేతిలో ఉన్న అస్త్రాలు. ఇజ్రాయెల్ను 4 వైపుల నుంచి ముట్టడించే శక్తి ఈ ప్రాక్సీ సైన్యాలకు ఉంది. ఇరాన్ దమ్మేంటో వీరు సరిహద్దుల్లో చూపిస్తున్నారు. అలాగే అమెరికా ఎన్ని దాడులు చేసినా ఇరాన్ తన మెయిన్ ఆయుధాగారాన్ని కాపాడుకోగలిగింది. ఇవాళ ప్రయోగించిన క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్న మొత్తం స్టాక్లో 1% కూడా కావు. ట్రంప్ చెప్పినట్టు కొన్ని స్థావరాలు ధ్వంసమై ఉండొచ్చు, కానీ ఇరాన్ తన ఆయుధాగారాన్ని భూగర్భంలో కొండల మధ్య రహస్యంగా దాచింది. ఒక్కసారి ఊహించుకోండి, ఇరాన్ కనుక పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే పశ్చిమాసియా మ్యాప్ నుంచి ఇజ్రాయెల్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ డిస్ట్రాయ్ కాలేదు, ఇది కేవలం విరామం మాత్రమే. ఇప్పుడు అసలైన వినాశనం మొదలైంది అంటున్నారు అనలిస్టులు. ఈ యుద్ధం ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య మాత్రమే లేదు. రష్యా మరియు చైనా కళ్ళు ఇప్పుడు ఈ ప్రాంతం మీద ఉన్నాయి. ఇరాన్ వెనుక నిలబడేందుకు రష్యా సిద్ధంగా ఉంది అనే సంకేతాలు వస్తున్నాయి. ట్రంప్ ఎంత ఒత్తిడి తెచ్చినా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడానికి కారణం ఇదే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్ముజ్ జలసంధి ఇంకొంతకాలం మూతపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇరాన్ ఆ పని చేయగలదు. అటు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతుంటే ఇరాన్ మాత్రం మా దేశం వైపు ఒక్క అడుగు వేసినా మీ అడ్రస్ గల్లంతు చేస్తాం అని హెచ్చరిస్తోంది. ఒకవైపు ట్రంప్ మాటలు, మరోవైపు ఇరాన్ మంటలు. ప్రస్తుతానికి గ్రౌండ్ రియాలిటీ చూస్తుంటే ఇరాన్ తన పవర్ ఏంటో బాహ్య ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ యుద్ధం ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా, లేక అమెరికా వెనక్కు తగ్గుతుందా చూడాలి.